ఓం శాంతి. ఈరోజు మమ్మా స్మృతి దివసం సందర్భంగా 24/6/2020 జగదంబ సరస్వతి మన మధురమైన తల్లి యొక్క జ్ఞాపకాల్లో ఆమె యొక్క అమూల్యమైన కొన్ని శిక్షణని ఈరోజు చదువుకుందాం మనము. आज 24/6/2020 मम्मा की स्मृति दिवस के संदर्भ में कुछ मम्मा की अनमोल शिक्षाएं पढ़ेंगे, सुनेंगे हम सभी। मीठी जगदंबा माँ द्वारा मिली हुई अनमोल शिक्षाएं. మధురమైన జగదంబ తల్లి మమ్మ ద్వారా లభించిన అమూల్యమైన శిక్షణలు. जो शिक्षा हम दूसरों को देते हैं वो क्वालिफिकेशंस हमारे में भी होनी चाहिए. ఏ శిక్షణ అయితే ఎదురుగా ఉండే వాళ్ళకి మనం ఇస్తూ ఉంటామో ఆ గుణాలు, ఆ శిక్షణ యొక్క అర్హతలన్నీ కూడా, లక్షణాలన్నీ మనలో ఉండాలి, మన ఆచరణలో. बाकी वीकनेस कौन सी है उसकी डिटेल में जाने की दरकार नहीं होती. బలహీనతలు ఏమున్నాయి అనే డీటెయిల్లోకి వెళ్ళే అవసరం లేదు. जैसे कोई आदत है वह कोई ऐसी बात है जिसका असर शक्ल पर आ जाता है, जिसको देखकर, चाल चलन को देखकर कोई महसूस करे कि ये ठीक नहीं है तो वो आदत निकाल देनी चाहिए. బలహీనతల కోసం కూడా లోతుగా ఆలోచించకండి, కానీ ఏదైనా విషయము మనలో ఉంది, ఏదైనా లోపము, దాని యొక్క ప్రభావం మన ముఖంలో కనిపిస్తుంది, నడవడికలో కనిపిస్తుంది, వేరే వాళ్ళకు అనిపిస్తుంది వీళ్ళ స్థితి సరిలేదు అని. అటువంటి ఏవైనా లోపాలు ఉంటే మాత్రం, అలవాట్లు ఉంటే మాత్రం తప్పకుండా తొలగించుకోవాలి మనలోని. ये तो मनसा वृत्ति का भी प्रभाव पड़ता है, तो उस पर भी ध्यान होना चाहिए. మామూలుగా ఆలోచిస్తే మన మనస ఆలోచనల ప్రభావం కూడా మన చుట్టూ పడుతుంది. అందువలన మన మనస్సు పైన కూడా మనం గమనిక పెట్టుకోవాలి. अपने को छोटा समझना ये भी कमजोरी है. नीच नहीं समझना है ना फिर अभिमान रखना है. తమను తాము చిన్నవాళ్లము అనుకోవడం, తక్కువగా భావించడం, ఇది కూడా మన బలహీనతయే. ఎప్పుడు మనల్ని మనం తక్కువగా కూడా అంచనా వేసుకోకూడదు. అలా అని మనము గొప్ప అని అహంకారంలో కూడా రాకూడదు. कम से कम स्पिरिट ठीक रखनी, नहीं तो अपने पांव पर टहल नहीं सकेंगे. स्पिरिट में रहो. తక్కువలో తక్కువ మన శక్తి మనకు ఉంది అనే స్థితిలో మనం ఉండాలి. మన కాళ్లపై మనం నిలబడాలి. मनुष्य क्या नहीं कर सकता है, यह हमारे बड़े हैं, ये तो काम धंधों में कहकर चलना पड़ता है. इसका मतलब ये नहीं समझना कि हम नीच हैं. మానవులు చేయలేదంటూ ఏముంది. వ్యవహారంలో వచ్చేటప్పుడు, పని పాటలలో మనం వీళ్ళు పెద్ద, వీళ్ళు మనకన్నా పెద్ద అని చెప్పుకుని గౌరవంతో నడవలసి ఉంటుంది. అంటే దాని అర్థం మనమేదో తక్కువ, చిన్నవాళ్ళము అని అనుకోవటం కాదు. सत्युग में भी ये नहीं कि हम राजा है, ये प्रजा है, वो भी नेचुरल संबंध नहीं. ऊंच नीच की इसमें बात नहीं, अपने पांव पर खड़ा रहना है. సతయుగంలో కూడా వీళ్ళు రాజా, వీళ్ళు ప్రజ అని సంబంధం ఉంటుంది, కానీ నేచురల్ సంబంధం ఉంటుంది. వీళ్ళు రాజా, వీళ్ళు ప్రజ అని ఉన్నత నీచ భావాలు అనేవి ఉండవు. అలాగే ఇక్కడ కూడా अपने पांव पर खड़ा रहना है, मैं शक्ति हूं ऐसा समझकर चलना है. నేను తక్కువ, నేను ఎక్కువ అని కాదు, నేను ఒక శక్తిని అనుకుని నడుచుకోవాలి. మన కాళ్ళపైన మనం నిలబడే శక్తితో నడవాలి.
ट्रस्टी और सरेंडर, इन दोनों में सर्वोत्तम स्टेज वो है जो कोई में परतंत्र ना हो. ట్రస్టీ నిమిత్త మాత్రం మరియు సరెండర్ సమర్పణ బుద్ధి, ఈ రెండు మనలో ఉండేటప్పుడు ఎవ్వరికి ఎక్కడ పరతంత్రులయ్యే అవసరం లేని స్థితి తారవుతుంది. సర్వోత్తమ స్థితి ఇది. मन की परतंत्रता भी ना हो, उसके लिए ताकत बढ़नी चाहिए. మనస్సు యొక్క పరతంత్రత కూడా మనలో ఉండకూడదు. అటువంటి శక్తి మనలో ఉండాలి. जो वास्तविकता है उसमें कोई परतंत्रता नहीं होती. ఎందుకంటే మన నిజ స్థితి, ఆత్మ యొక్క స్థితి ఏంటంటే పరతంత్రం కాకూడదు. चाहे हम किसको खींच रहे हैं, चाहे कोई हमें खींच रहा है, ये सब निकल जाना चाहिए. మనల్ని ఎవరైనా ఆకర్షిస్తున్నారు లేదా మనం ఎవరినైనా ఆకర్షిస్తున్నాము, ఇటువంటి అలవాట్లన్నీ తొలగిపోవాలి మనలోని. ఇది కూడా పరతంత్రత అని చెప్తారు. बाकी कोई कहे मेरे आगे कोई बात आवे ही नहीं, ये तो हो नहीं सकता, आएगी तो जरूर. लेकिन अपनी धारणा, हिम्मत और साहस चाहिए. కొంతమంది అంటూ ఉంటారు మా ఎదురుగా సమస్య రాకూడదు అని, కానీ సమస్య వస్తుంది తప్పకుండా. అయితే మన ధారణలో ధైర్యము సాహసం కలిగి ఉండాలి. సమస్య రాకూడదు కాదు, కానీ ధైర్యం సాహసం మనం ధారణ చేసుకుని ఉండాలి. हमारे बोलने का, शब्दों का भी मैनर्स चाहिए, భాష भी अच्छी चाहिए. మనం మాట్లాడడంలో కూడా మేనర్స్ ఉండాలి. మన భాష కూడా మంచిగా ఉండాలి మాట్లాడేటప్పుడు. बात करने की टैक्ट भी आनी चाहिए. ఎలా మాట్లాడాలనే टैक्ट విధానం కూడా రావాలి మనకు. कोई मान का, इज्जत का भूखा है, कोई नाम शान का भूखा है, उसे परख कर उसी तरीके से उसे हैंडल करना है. కొంతమంది పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, మాన్యత మర్యాద కావాలని ఆకలితో ఉండేవారు ఉంటారు. వాళ్ళని పరిశీలించి అదే విధంగా మనం హ్యాండిల్ చేయాలి, నడిపించాలి. उसके संस्कारों को भी देखना है. इन सब में बुद्धि की चमत्कारी चाहिए. వాళ్ళ సంస్కారాల్ని కూడా చూసుకొని నడవాలి, నడిపించాలి మనం. దీనిలో బుద్ధి యొక్క చమత్కారం ఉండాలి తప్పకుండా. हमें अपने बोलचाल पर बहुत ध्यान देना है. तुम कहेंगे हमने तो अक्षर कोई ख्याल से नहीं कहा, परंतु हर एक के साथ कैसे बात करनी चाहिए वो भी सीखना है. మనము తమ మాటల పైన చాలా గమనిక పెట్టుకోవాలి. మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నేను ఏదైనా భావన పెట్టుకొని మాట్లాడలేదు ఈ మాట అని. కానీ అది కూడా జరగకూడదు. ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకోవాలి మనం. हर एक समझे कि वातावरण को ठीक करने का हम जिम्मेवार हैं, क्योंकि वातावरण से ही अवस्था बिगड़ती है. तो इस पर बहुत अटेंशन रखना चाहिए. ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి వాతావరణాన్ని సరిచేసే బాధ్యత నా పైన ఉంది అని. ఎందుకంటే వాతావరణం ద్వారానే స్థితి పాడవుతుంది. అందువలన మన మాటల యొక్క ప్రభావం వాతావరణం పైన, వాతావరణం యొక్క ప్రభావం ఎవరి స్థితి పైనైనా పడకూడదు. దీనిపైన చాలా అటెన్షన్ పెట్టుకోవాలి మనము. ఇవన్నీ మమ్మ శిక్షణలు ఇస్తూ ఉండేవారు. ऐसा ख्याल कभी नहीं आना चाहिए कि ये सुधरेगा नहीं. बल संस्कार हर एक के अपने अपने हैं, परंतु अपनी तरफ से जितना हो सके मेहनत करनी चाहिए. ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు వీళ్ళు మారరు, మారేవాళ్ళు కాదు అని. భలే ప్రతి ఒక్కరి వారి సంస్కారాలు వారి ఉంటాయి. మన వైపు నుండి ఎంత వీలుంటే అంత వాళ్ళని పరివర్తన చేసే ప్రయత్నం చేయాలి, శ్రమ పడాలి మనం. सभी एक जैसे नहीं बनते, सब वैरायटी है. कोई तन से मददगार बनेगा, कोई मन से, कोई धन से मददगार बनेगा.
तो हमको उस वेరైటీ से वेరైటీ मदद लेनी है। అందరూ ఒకేలాగా తయారవ్వరు, అందరూ ఈ డ్రామాలో వెరైటీ కదా। కొంతమంది మనసుతో సహయోగిగా తయారవుతారు, కొంతమంది తనువుతో, కొంతమంది ధనముతో సహయోగిగా తయారవుతారు। ఆ వెరైటీ సహయోగం నుండి వెరైటీ వ్యక్తుల నుండి వెరైటీ సహయోగం తీసుకోవాలి మనం। हमारी एम यही रहे कि सबका कल्याण करे, जितनी हद में चल सके उतना उन्हें चलाना है। మన లక్ష్యం ఏముండాలి, ఎవరు ఎటువంటి వారైనా అందరి కళ్యాణం మనం చేయాలి। ఎవరైనా ఎంత హద్దుల్లో నడిపించుకోగలిగితే, ఎంత శక్తి ఉపయోగించి నడిపించుకోగలిగితే అంత నడిపించుకునే ప్రయత్నమే చేయాలి, అందరి కళ్యాణ భావన పెట్టుకుని। जैसे डॉक्टर किस वीक पेशेंट को दवा भी समझ से देता है, नहीं तो नुकसान हो जावे। यहाँ भी हर बात में बुद्धि चाहिए, हर चीज का अंदाज होना चाहिए। ఎలాగైతే డాక్టరు ఎవరైనా వీక్ పేషెంట్ కు మందు కూడా తెలివిగా ఇస్తారు, లేకపోతే నష్టం జరుగుతుంది అక్కడ। అలాగే ఇక్కడ కూడా ప్రతి విషయంలో కూడా తెలివి, బుద్ధి అనేది ఉండాలి మనకు। ప్రతి సమస్య, ప్రతి వస్తువులో కూడా అందాజా అనేది తెలియాలి మనకు, అంచనా కట్టగలగాలి మనం। जिसका अटेंशन मुरली में नहीं है तो समझो कि इसकी बुद्धि नहीं हो सकती, इसकी वृद्धि नहीं हो सकती, उसने जड़ को नहीं पकड़ा है। फाउंडेशन नहीं तो इमारत कैसे बनेगी। ఎవరికైతే మురళి పైన అటెన్షన్ ఉండదో వాళ్ళ వృద్ధి జరగటం లేదు అనేది తెలుసుకోండి। ఎందుకంటే మురళి మీద శ్రద్ధయే లేదంటే వేళ్ళను పట్టుకోలేదు వాళ్ళు, ఫౌండేషన్ లేదు। ఫౌండేషన్ లేనప్పుడు బిల్డింగ్ ఎలా నిలబడుతుంది, వాళ్ళ నెక్స్ట్ వృద్ధి ఎలా జరుగుతుంది। హరేక్ మీ క్లాస్ కా ఇంట్రెస్ట్ पैदा करो, అందువలన ప్రతి ఒక్కరిలో కూడా క్లాస్ కి కూర్చోవాలి, క్లాస్ వినాలనే ఇంట్రెస్ట్ ని పెంచండి। दूसरों की भूलों को नहीं देखो, परंतु हमारे में क्या कमी है वो देखना है। ఇతరుల పొరపాట్లను చూడకండి, కానీ నాలో ఏం లోపం ఉంది అని చూసుకుంటూ ఉండండి। క్లాసులో కూర్చున్నప్పుడు కూడా నా లోపం ఏంటనేది చూసుకుంటూ ఉండాలి। ज्ञान स्नान सबके लिए, तो सबको क्लास में बैठना चाहिए। జ్ఞాన స్నానం అందరి కోసము చేయిస్తారు బాబా, అందువల్ల అందరూ క్లాసులో కూర్చోవలసి ఉంటుంది। ऐसा तो हम भी मुरली आप ही पढ़ सकते। ज्ञान स्नान का ये मतलब नहीं है कि सिर्फ क्लास में आवे, परंतु उन्हें कुछ मिलना चाहिए क्लास से। अगर उनको कुछ नहीं मिलेगा तो काम कैसे चलेगा। तो ये सब चीजें धारणा में लानी है। మురళి ఎవరైనా చదివేసుకోవచ్చు, కానీ అది కాదు। జ్ఞాన స్నానం చేయటానికి క్లాసులో కూర్చోవాలి। సంఘటనలో క్లాసులో కూర్చోటమే జ్ఞాన స్నానం అయిపోయింది అనుకోకండి। క్లాసులో కూర్చున్నారంటే దాని ప్రయోజనం కూడా ఏదో ఒకటి వాళ్ళు పొంది వెళ్ళాలి। ప్రయోజనమే పొందకపోతే ఎందుకు ఆ క్లాసులో కూర్చొని। ఈ విషయాలన్నీ ధారణ చేసుకోవాల్సినటువంటివి। बल कोई कैसा भी हो, कभी ये नहीं कहना चाहिए कि ये तो होता है, ये सुधरेगा नहीं। ऐसा समझने से उनका तो जीवन चला गया। उनको तो हमको सुधारना है। हमारी రెస్పాన్సిబిలిటీ बहुत बड़ी है। భలే ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానీ వీళ్ళింతే వీళ్ళు మారరు అనే మాట మనం ఉపయోగించకూడదు। వాళ్ళ జీవితమే వెళ్ళిపోయినట్టు కదా, ఇంకా వాళ్ళని మనం మార్చాలి, ప్రయత్నించాలి। మన బాధ్యత మన పైన చాలా గొప్పది ఉంది। आप लोग अपने घरों में रहते, घर से एक भांति आता है, दो नहीं आते, तो अपनी एक्टिविटी ऐसी निराली रखनी है जो आजू बाजू वाले भी समझे कि ये बीके के पास जाते हैं, तो वो देखे कि हम भी गृह व्यवहार में रहते हैं, ये भी रहते हैं, लेकिन इन्हों का सब निराला है। ये तो सदा खुश रहते हैं क्योंकि बीके हैं, ऐसा चलन हो।
మీ ఇళ్లల్లో మీరు ఉండేటప్పుడు ఇంట్లో నుండి ఒక వ్యక్తి జ్ఞానంలో వస్తారు, రెండవ రారు. అప్పుడు మన నడవడిక ఎలా ఉంచుకోవాలి? వారి మధ్య అతీతమైన నడవడిక ఉండాలి. మన ఇరుగు పొరుగు వారు చూసి అనుకోవాలి, వీళ్ళు బీకేలు కదా, మేము గృహస్థంలో ఉంటున్నాము, వారు గృహస్థంలో ఉంటున్నారు, కానీ వాళ్ళు అతీతంగా ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బీకేలు కదా అని ఆ తేడా వాళ్లకు అనుభవం అయ్యేలా మన నడవడిక ఉంచుకోవాలి. हम मनुष्य से देवता बन रहे हैं तो उनकी निशानी स्वयं में आनी चाहिए. ऐसे नहीं बस जैसे हैं वैसे बनेंगे, नहीं. हम दाम लगाते हैं कि हम मनुष्य से देवता बनते तो देखना है कि हमारी चलन भी ऐसी है. మనం మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం కాబట్టి ఆ చిహ్నాలు కూడా స్వయంలో రావాలి. ఆ లక్షణాలు ఎలా ఉంటే అలాగే తయారవుతాంలే అని అనుకోకండి. ఎందుకంటే ఇది ప్రపంచం ఎదురుగా మనం చేస్తున్న ఛాలెంజ్, మనుషుల నుండి దేవతలుగా తయారవుతామని. అందువలన మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. మా నడవడిక కూడా ఇలా ఉంటుందా ఈ ఛాలెంజ్ని అనుసరించి ఇది చెక్ చేసుకోవాలి. ऐसे नहीं कोई भूल होते तो कहते हम पुरुषार्थी हैं, लेकिन कोई भूल ना हो इसका पुरुषार्थ करना है, क्योंकि सारा खाता इससे जमा होता है. పొరపాటు జరిగితే పురుషార్థులం కదా మేము, అందుకే పొరపాట్లు జరుగుతుంది అని అనకండి. ఏ పొరపాటు జరగకుండా ఉండే పురుషార్థం మనం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఖాతా అంతా దీని ద్వారానే జమ అవుతుంది. పురుషార్థం చేస్తున్నాం, పొరపాట్లు జరుగుతున్నాయి, మళ్ళీ పురుషార్థం చేస్తున్నాం, పొరపాట్లు జరుగుతున్నాయంటే ఖాతాయే ఎక్కడ జమ అవుతుంది చెప్పండి. అందువలన పొరపాటే జరగకుండా ఉండే పురుషార్థం చేయడంలోనే ఖాతా జమ అవుతుంది. ऐसे नहीं खाया पिया बस, लेकिन ये देखना है कि आज हमने किसकी सेवा की, किसको धन दिया. अच्छा, दूसरे को दुख नहीं देते हैं, लेकिन किसी आत्मा की सेवा की, किसको शांति दी. सेवा के दान का भी फल निकलता है. తిన్నాము, తాకేము, బస్ అయిపోయింది కాదు, కానీ నేను ఎవరికైనా సేవ చేశానా, ఎవరికైనా ధనం ఇచ్చానా? అచ్చా, మనం ఇది చెక్ చేసుకుంటూ ఉంటాం. నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, అది సరిపోదు. కానీ నేను ఏ ఆత్మకైనా సేవ చేశానా, ఎవరికైనా శాంతి ఇచ్చానా? చెక్ చేసుకోండి. ఎందుకంటే సేవ యొక్క దానముకు కూడా ఫలం అనేది లభిస్తుంది. जिसमें हमारी कमाई बढ़ती हो वो सेवा करनी है. तन मन धन में जितनी ताकत है वो सेवा करनी है. जितनी शक्ति से कर सकते तो क्यों ना करें. ऐसे पुरुषार्थी छिपे नहीं रहेंगे. దేనిలోనైతే మన సంపాదన పెరుగుతుందో, ఏ సేవ చేయడంలోని, ఆ సేవ చేసుకుంటూ వెళ్ళాలి. తను మన ధనంలో ఎంత శక్తి ఉంటే అంత సేవ చేయండి. ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి ఎందుకు చేయకూడదు మనం? ఎవరైతే ఈ భావనతో శక్తి ఉపయోగించి సేవ చేస్తారో అటువంటి పురుషార్థులు ఎప్పుడు దాగి ఉండరు, పరివారంలో ప్రత్యక్షం అవుతారు. ऐसे नहीं सिर्फ कहना कि एक बार भूल हो गई, आगे के लिए नहीं करेंगे. रजिस्टर भी तो अपना अच्छा रखना है. ఇలా అనకండి, ఒకసారి పొరపాటు అయిపోయిందిలే మళ్ళీ మేం చెయ్యము. ఎందుకంటే తమ రిజిస్టర్ని కూడా బాగు చేసుకోవాలి కదా. మీరు రిజిస్టర్ కూడా మంచిగా ఉంచుకోవాలి, రిమార్క్ లేకుండా. वो भी फाइनल एग्जाम में మార్క్స్ జమా होगी. రిజిస్టర్లో రిమార్క్ ఉండిపోతాయి, ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు జమ కాదు కదా.
ఇది కూడా గమనిక పెట్టుకోవాలి, రిజిస్టర్లో రిమార్క్ రాకూడదు నాకు। अपनी चाल से पता पड़ेगा कि मेरा पुरुषार्थ कितना हड्डी है। पुरुषार्थ माना भूलों से बचकर चलना, पुरुषार्थ में भी कंडीशन अच्छा रखकर चलना है। తమ పురుషార్థం తమ లక్షణాల ద్వారా నడవడిక ద్వారా తెలిసిపోతుంది కదా నేను ఎంత హడ్డి పురుషార్థం చేస్తున్నాను, లీనమై పురుషార్థం చేస్తున్నాను। పురుషార్థం అంటే పొరపాట్ల నుండి రక్షింపబడి నడవడం కాదు, పొరపాట్లు చేసేయడం పురుషార్థిని, పొరపాట్లు చేసేయడం పురుషార్థిని అని వెళ్ళిపోవడం కాదు। పురుషార్థంలో కూడా ఒక మంచి కండిషన్ పెట్టుకుని नडवाली మనం। अपनी प्रैक्टिकल जीवन पर पूरी परहेज रखो। पहले तो 5 विकारों पर पूरी जीत पानी है। తమ ప్రత్యక్ష జీవితం పైన పూర్తి నియమం పెట్టుకుని నడవండి। మొట్టమొదట పంచ వికారాలపై పూర్తి విజయం పొందాలి। बल ग्रोस व्यवहार में बाल बच्चों के सामने रहते कहाँ क्रोध भी करना पड़ता है, परंतु उस समय ये चेकिंग करनी है कि मैं ये क्रोध का एक पार्ट बजा रही हूँ। भले गृहस्थ వ్యవహారంలో ఉంటూ పిల్లల ఎదురుగా ఉంటూ పిల్లల పైన కోపం చూపించాల్సి వస్తుంది, అయినప్పటికీ మా స్థితి హెచ్చు తగ్గుల్లో రావటం లేదు కదా, చెక్ చేసుకోండి। క్రోధం యొక్క పాత్ర అభినయిస్తున్నాను నేను అనుకోండి, परंतु उस समय ये चेकिंग करनी है कि मैं ये क्रोध का एक पार्ट बजा रही हूँ, क्रोधం యొక్క ఒక పాత్ర అభినయిస్తున్నానని స్మృతి ఉంటుందా లేదా చెక్ చేసుకోండి। बच्चों को भी डांटना है, परंतु ऐसा ना हो कि डांटने समय अवस्था नीचे ऊपर हो जाए, उसमें विकर्म बनते हैं। పిల్లలని మందలించే సమయంలో మన స్థితి హెచ్చు తగ్గుల్లో వచ్చేయటం లేదు కదా, ఒకవేళ హెచ్చు తగ్గుల్లో వచ్చినట్లయితే మనం టెన్షన్లో వచ్చినట్లయితే మందలించే సమయంలోని అది కూడా వికర్మ తయారైపోతుంది మన ద్వారా। बाकी बच्चों के कल्याण लिए साक्षी हो, अपनी मूड को चेक करना है जिससे वो समझे कि ये डांट रहे हैं। పిల్లల కళ్యాణం కోసం సాక్షిగా ఉంటూ మన మూడ్ కొంచెం మార్చాలి అంతే, దాంతో వాళ్ళకి అనిపించాలి వీళ్ళు మమ్మల్ని మందలిస్తూ ఉన్నారు అని। तो कहाँ बाहर से एक्टिंग सीरियस रखकर भीतर हर्षित मुख रहना है, అంటే బయట నుండి యాక్షన్ సీరియస్ గా ఉన్నట్లా చేస్తారు కానీ మనసులో స్థితి హర్షిత ముఖంగా ఉండాలి। ऐसा समझना है कि मैंने जानबूझकर क्रोध किया है, मतलब ज्ञान से सावधानी से चलना है, सोल कॉन्शियस रहना है, यही प्रैक्टिकल जीवन है। నేను తెలిసే కోపంలో వచ్చాను పిల్లల పైన, కావాలనే కోపం చూపించాను అనేది మీకు లోపల నుండి తెలిసి ఉండాలి। అంటే లోపల నుండి జ్ఞానం ద్వారా హెచ్చరిక కలిగి ఉంటూ స్వయం పైన నడవాలి, నడవడికలోని ఆత్మాభిమాన స్థితి ఉండాలి, ఇదే మన ప్రత్యక్ష జీవితం। हमारे सामने कितनी भी उपद्रव हो कभी भी मुख से ये ना निकले कि हाय ये क्या हो गया, हाय हे भगवान आदि ये शब्द नहीं निकलने चाहिए। మన ఎదురుగా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ మన నోటి నుండి ఎప్పుడు కూడా ఏమైపోయింది అయ్యో భగవంతుడా అనే మాటలు రాకూడదు। हमको तो पूरा निडर बनना है, మనం పూర్తి నిర్భయంగా तैयार ఉండాలి। ऐसी अवस्था बनानी है जैसे कि हमने सब पहले से ही देखा हुआ है, ఎప్పుడో ముందుగానే చూసేసినటువంటి పరిస్థితులు ఏవి అని అంత నిర్భయ స్థితి ఉండాలి లోపల నుండి। హృదయ బడా రఖనా है ताकि जो कुछ आए सहन कर सके, ఏ పరిస్థితి వచ్చినా సహించగలిగేలా మన హృదయం విశాలంగా ఉంచుకోవాలి, పెద్ద మనసు ఉంచుకోవాలి। हर हालत में हमारा वही बाबा ही सहारा है, उससे हमारा बहुत स्नेह चाहिए। ప్రతి పరిస్థితిలో బాబాయే మా ఆధారం, బాబాయే నా సహయోగం అని
బాబా పైన చాలా స్నేహం ఉంచుకోవాలి. కాబట్టి స్థితి ఎలా ఉండాలి? అవస్థ లోపల నుండి నిర్భయంగా ఉండాలి. బాబా పైన స్నేహం అపూర్వంగా ఉండాలి. योग ऐसी नेचुरल चीज है, उसमें बुद्धि की लगन ऐसी लगावे जो हटाने से भी ना हटे. యోగము అనేది సహజమైనటువంటి విషయము. యోగంలో మన బుద్ధి ఎలా జోడించాలి అంటే, మనము ఎవరైనా మన బుద్ధిని తెంచే ప్రయత్నం చేసినా కూడా తెగకూడదు. उस समय जो भी विघ्न आवे उसको ऐसे पार करो जैसे पानी पर लकीर. ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చిన యోగంలో నీటిపైన గీతలా వచ్చింది, వెళ్ళిపోయింది, మనల్ని డిస్టర్బ్ చేయలేదు అనేలా ఉండాలి. టైం వేస్ట్ మత్ హోనేదు. అంతేకాని విఘ్నాలతో టైం వేస్ట్ కానివ్వకండి యోగంలో. अपनी मनसा को पूरा संभाल कर शक्तियों को जमा करना है. फिर जितना जमा करेंगे उतना ही उस पर ब्याज भी बढ़ता जाएगा. తమ మనసా ఆలోచనలను పూర్తి సంభాళించుకుంటూ శక్తులను జమ చేసుకోవాలి. యోగంలో ఎంత జమ చేసుకుంటారో శక్తి, అంత దానిపైన వడ్డీ కూడా పెరుగుతుంది కదా మీకే. कोई के वह अपने पुराने संस्कारों को नहीं देखना है, अब तो नया ही भरते जाना है. ఎవరిలో ఉన్నటువంటి లేదా తమల్లో ఉన్నటువంటి పాత సంస్కారాలను చూడకూడదు. ఇప్పుడు కొత్త సంస్కారాలు నింపుకుంటూ ఉండాలి మనం. एक दो का शुभ चिंतक रहना है, जिसमें कोई अच्छा गुण है वो उठाना है, अवगुण को नहीं देखना है. ఒకరి పట్ల ఒకరు శుభచింతకులుగా ఉండి నడుచుకోవాలి మనం. ఎవరిలోనైనా అవగుణాలుంటే వాటిని ధారణ చేయకూడదు, అవగుణాలను చూడకూడదు. ఎవరిలోనైనా మంచి గుణాలుంటే వాటిని మనం నేర్చుకోవాలి. इस समय हम आत्मा को ही देखते, फिर चाहे धनवान हो चाहे गरीब हो, संस्कारों को पलटाने के लिए टेम्पटेशन देनी पड़ती है. ఈ సమయంలో మన ఆత్మనే చూడాలి. పేదవాళ్ళైనా కానీ ధనవంతులైనా కానీ ఆత్మనే చూడాలి. ప్రతి ఒక్కరి సంస్కారాల్ని మార్చుకునే ప్రేరణే మనం ఇస్తూ ఉండాలి. ऐसा भी समय आना है जो आपस में मिल भी नहीं सकेंगी. पापों का बोझा उतरने के लिए तो टाइम चाहिए, इसलिए शुभ कार्य में देरी मत करो, आज का काम अभी कर लो. ఇలాంటి సమయం ఇప్పుడు రాబోతుంది. పరస్పరం కలుసుకోలేము కూడా మనం. వర్తమానంలో నడుస్తుంది కదా ఈ పరిస్థితి. పాపాల బరువు దించుకోవటానికి టైం కావాలి మనకు. అందువలన శుభకార్యంలో ఆలస్యం చేయకండి. పాపాల బరువు దించుకోవడానికి టైం పడుతుంది. అందువలన శుభకార్యం చేయడంలో ఆలస్యం చేయకండి. ఈ రోజు పని ఇప్పుడే చేయండి, ఎప్పుడో అనకండి. भविष्य श्रेष्ठ बनाने का समय अभी है, इसका पूरा कदर होना चाहिए. భవిష్యత్ శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే ఇదే సమయం. అందువలన ఈ సమయం యొక్క విలువ కలిగి ఉండాలి మనం. इस अंतिम जन्म में ये दिन बहुत अच्छे हैं, जो धारणा की होगी उसकी परीक्षा भी इस जन्म में देनी है. అంతిమ జన్మలో ఇప్పుడు జరుగుతున్న రోజులు చాలా మంచి రోజులు. ధారణ ఏది మనం చేసుకున్నామో ఇన్ని రోజులు బాబా పిల్లలుగా, దాని యొక్క పరీక్ష కూడా ఈ జన్మలోనే ఇప్పుడే జరుగుతుంది. इसी जन्म में माया के तूफान विघ्न आती, इसलिए डरो मत, क्योंकि तुम जानते हैं कि ये तो होना ही है. ఈ జన్మలోనే మాయా తుఫాన్లు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. అందువల్ల భయపడకండి. ఎందుకంటే మీకు తెలుసు ఇవన్నీ రానే వస్తాయి అని. ఎప్పుడో బాబా మనకి చెప్పినదేది, మనకు తెలిసినదే. కాబట్టి భయపడకండి విఘ్నాలకు, తుఫాన్లకు. अभी हम नई दुनिया के लिए निमित्त हैं, इसलिए अब हमको जो कुछ भी करना है वो नई दुनिया के लिए. जैसे बाबा नई दुनिया की स्थापना, पुरानी दुनिया का विनाश करवा रहे, तो हम भी उनके साथ हैं. हम भी जीते जी पहले से ही बुद्धि से इस दुनिया का विनाश कर देते हैं.
ఇప్పుడు మనం కొత్త ప్రపంచం కోసం నిమిత్తమై ఉన్నాము. అందువలన మనం ఏది చేస్తున్నామో కొత్త ప్రపంచం కోసమే అనేది ఉండాలి. బాబా కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము ఎలాగైతే చేయిస్తున్నారో బాబా కార్యంలో మనం కూడా సాక్షిగా ఉన్నాము. అందువలన జీవించి ఉండగానే ముందుగానే బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచ వినాశనం చేసుకుంటున్నాం మనం. अब हमको इंडिविजुअल अपने संस्कारों को परिवर्तन में लाने का पुरुषार्थ करना है. ఇప్పుడు వ్యక్తిగతంగా మన సంస్కారాన్ని మనం పరివర్తన చేసుకునే పురుషార్థం చేయాలి. आत्मा को पूरा प्योर रिफाइन करना है, जिससे फिर नई दुनिया का आरंभ होगा. तुम्हारी आसक्ति अभी इस पुरानी दुनिया में कहीं नहीं जानी चाहिए. अभी तो हमारी बुद्धि वापस लौटने में लगी रहती है. ఆత్మను పూర్తి పవిత్రంగా, పావనంగా, రిఫైన్ గా తయారు చేసుకోవాలి. దాంతోనే కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. మన ఆత్మ రిఫైన్ అయినప్పుడే. మన యొక్క ఆసక్తి పాత ప్రపంచంలో ఎక్కడ వెళ్ళకూడదు. ఇప్పుడు మన బుద్ధి పూర్తిగా తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఇంటి వైపే జోడింపబడి ఉండాలి. ये दुनिया तो अब पिछाड़ी की श्वास ले रहे, मुर्दे से दिल तोड़े ही लगानी है. ఈ ప్రపంచం ఇప్పుడు అంతిమ శ్వాస తీసుకుంటూ ఉంది. ఇటువంటి శవంతో మనం ప్రీతి పెట్టుకోవటం బాగుంటుందా? ఎవరైనా ప్రీతి పెట్టుకుంటారా అంతిమ క్షణాల్లో ఉన్నవారితో? अपनी अवस्था की डिग्री देखते जाओ कि पुरानी दुनिया से आसक्ति टूटती जाती है. अगर टूटती जाती है तो समझो कि हम नई दुनिया का बन रहा हूं. తమ అవస్థను లోపల నుంచి చూసుకోండి, డిగ్రీ చెక్ చేసుకోండి. పాత ప్రపంచం నుండి ఆసక్తి తెగిపోయి ఉంటుందా నా స్థితిలో? ఒకవేళ ఆసక్తి తెగిపోతూ ఉన్నట్లయితే కొత్త ప్రపంచ నివాసిగా తయారైపోతూ ఉన్నాను నేను అని తెలుసుకోండి. अब दैवी प्यार में अटकने की बात नहीं. यहाँ के भी मान मर्तबे और प्यार में दिल नहीं अटकानी, नहीं तो प्रारब्ध में टोटा पड़ जाएगा. ఇప్పుడు దైవీ ప్రేమలో కూడా చిక్కుకోకూడదు మనం. ఇక్కడ ఉండే పేరు, ప్రఖ్యాతి, పదవి, ప్రేమలో కూడా మన మనసు చిక్కుకోకూడదు. లేకపోతే భవిష్యత్ ప్రారంభంలో నష్టపోతాము. दैवी प्यार के संग की मदद तो इस कर्मातीत अवस्था को पाने के लिए इन बातों की गहराई में जाना है. यही हार्ड पुरुषार्थ है. दैवी प्रेम యొక్క సాంగత్యం యొక్క సహయోగము ఈ సమయంలో కర్మాతీత అవస్థను పొందడం కోసమే తీసుకోవాలి. అంతేకాని చిక్కుకొని పురుషార్థహీనులు కాకూడదు. ఈ విషయాల యొక్క లోతులో వెళ్ళడమే హార్డ్ పురుషార్థం యొక్క శ్రమ అంటారు. देहाभिमान की बड़ी सूक्ष्म बातें आती हैं. इसलिए ऐसे मत समझो कि सिर्फ परिवार ही बदलना है, अपने देहाभिमान की चाल को भी बदलना है. దేహాభిమానం యొక్క చాలా సూక్ష్మమైన విషయాలు మన ఎదురుగా వస్తూ ఉంటాయి. అందువల్లనే ఎప్పుడు కూడా నా ఎదురుగా పరివారమే మారాలి అని అనుకోకండి. తమ స్వయంలో ఉండే దేహాభిమానం యొక్క నడవడికను కూడా మార్చుకోవాలి. अब हमारे दिल में तो यही है कि जाए तो पूरी इज्जत से जाए. जैसे पुराने कर्म बंधन से मरे हो, ऐसे ही दैवी परिवार से भी मरना है. शुद्ध अशुद्ध देह की लागत से अभी पूरा पार जाना है. ఎలాగైతే మన మనసులో ఇప్పుడు ఇదే లక్ష్యం ఉంది కదా, ఇంటికి వెళ్తే గౌరవపూర్వకంగానే ఇంటికి వెళ్ళాలి, మర్యాదపూర్వకంగానే. కాబట్టి పాత కర్మ బంధనల నుండి ఎలాగైతే చనిపోయారో అలాగా దైవీ ప్రేమ నుండి కూడా చనిపోవాలి. ఇప్పుడు శుద్ధ అశుద్ధ దేహం యొక్క ఆకర్షణ నుండి కూడా పూర్తి అతీతం కావాలి. कहते भी ईर्षा द्वेष नहीं रखना है. अभी तो कर्मातीत अवस्था को पाना है. अपने पुरुषार्थ का भी अहंकार नहीं रखना है.
అంటూ ఉంటారు కదా, ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు అని లౌకికంలో కూడా. ఎప్పుడైతే మనం కర్మాతీత అవస్థని పొందాల్సి ఉంది, అందువల్ల పురుషార్థం యొక్క అహంకారం కూడా ఉంచుకోకూడదు, తమ పురుషార్థం యొక్క అహంకారం కూడా ఉండకూడదు. हम अभी ऊंच विचारों वाले हैं, इसलिए छोटे छोटे विचारों में मत पड़ो. మనం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాల్సిన వాళ్ళము, అందువల్ల చిన్న చిన్న విషయాల్లో పడి ఉండకండి, చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకోకండి, మనసుని పెద్దగా తయారు చేసుకోండి. अभी बुद्धि में ये हौसला रखना है कि परमात्मा बाप टीचर सदगुरु रूप में हमें पढ़ा रहे हैं, जैसे बाप बच्चे का प्रैक्टिकल रिश्ता होता है. బుద్ధిలో ఇదే ఉత్సాహం ఉండాలి, పరమాత్మే తండ్రి టీచర్ సద్గురు రూపంలో మాకు చదివిస్తున్నారే అని ఉమంగం ఉండాలి. ఎలాగైతే తండ్రి పిల్లల యొక్క ప్రాక్టికల్ సంబంధం ఉంటుందో బాబా మరియు మన సంబంధం అలా అనుభవం చేయాలి. తండ్రి పిల్లల మధ్య సంబంధం. पारलौकिक बाप पारलौकिक भी है तो लौकिक भी है, क्योंकि अभी तो परलोक से इस लोक में आया है. పారలౌకిక తండ్రి శివ బాబా పారలౌకికమే కాదు, లౌకికం కూడా మనకు అతడే. ఎందుకంటే పరలోకం నుండి ఈ లోకంలోకి వచ్చారు కదా బాబా. అవి ఈ లోక్ మీ ఉపస్థితి తో రిస్తా హోనా चाहिए. ఇప్పుడు మనలాగానే ఈ లోకంలోని ఉపస్థితులై ఉన్నారు కాబట్టి శివ బాబా ఆ సంబంధం మన అనుభవం చేసుకోవాలి. इसमें सब नाते रिश्ते आ जाते हैं, चैतन्य में तो इनसे निभाना है. శివ బాబాతోనే మన సంబంధాలన్నీ వచ్చేస్తున్నాయి, సాకారంగా బాబా వచ్చి పాలన ఇస్తున్నారు కాబట్టి చైతన్యంలో బాబాతోని ఈ సంబంధాలన్నీ మనం निभाइंचाली. बाबा ने जो लक्ष्य दिया है हम सो हम, तो इसका मतलब ये है कि हम पहले सो संपूर्ण आत्मा फिर देवता, तो पहले अपनी उस संपूर्ण आत्मा की स्टेज को पकड़ना है. బాబా మనకు లక్ష్యం ఇచ్చారు, హం సో సోహం అంటే అర్థమే ఏంటి, మొట్టమొదట మనం సంపూర్ణ ఆత్మ కావాలి, తర్వాత దేవతగా తయారవ్వాలి. కాబట్టి మొట్టమొదట సంపూర్ణ ఆత్మ యొక్క స్టేజ్, సంపూర్ణ ఆత్మ యొక్క స్థితిని మనం పట్టుకోవాలి. पूरा बंधन मुक्त हो, बाबा के जो थे जैसे थे वैसा बनना है. పూర్తి బంధన్ ముక్తులైపోవాలి. సంపూర్ణ స్థితి అంటే ఏంటి, పూర్తి బంధన్ ముక్తులైపోవాలి. బాబా వారిగా ఎవరు మనం ఎలా ఉండేవాళ్ళమో బాబాతో అలా ఇప్పుడు తయారైపోవాలి. అది మన సంపూర్ణ స్థితి. इस समय बाबा की जो नॉलेज मिल रही है वो है ही अपने संपूर्ण आत्मा के स्टेज को पकड़ने के लिए. ఈ సమయంలో బాబా జ్ఞానం మనకి లభిస్తున్నది దేనికోసం అంటే మన సంపూర్ణ ఆత్మ యొక్క స్థితిని పట్టుకోవడం కోసమే బాబా యొక్క జ్ఞానం లభిస్తుంది. जितना जितना जो पकड़ेगा उसके आधार पर ही फिर प्रारब्ध मिलेगी. ఎంతెంత మన సంపూర్ణ స్థితిని మనం పట్టుకుంటూ ఉంటామో, తయారు చేసుకుంటూ ఉంటామో దాని ఆధారంతోనే భవిష్యత్ ప్రారబ్ధం అనేది లభిస్తుంది. అచ్చా, ఈ విధంగా మమ్మ యొక్క అమూల్యమైన శిక్షణను మనం విన్నాము. ఒక్కొక్క పాయింట్ వింటూ ఉంటే మమ్మ జ్ఞానం యొక్క ఎంత లోతులోకి వెళ్ళేవారు అనేది తెలుస్తుంది. ఆ లోతుల్లో వెళ్ళి బుద్ధి యొక్క చమత్కారాన్ని ఉపయోగిస్తూ నడుచుకోవటం, పురుషార్థంలో గమనిక పెట్టుకోవడమే మన యొక్క కర్తవ్యం అనేది మమ్మ తెలియజేస్తున్నారు. अच्छा, मम्मा के दिन में मम्मा की अनमोल शिक्षाएं ऐसे सुने, जैसे मम्मा हमें बता रही हैं अनमोल शिक्षाओं में कि गहराई में जाना इन बातों की. मम्मा भी कैसे डीप में जाके हर एक पॉइंट समझा रही हैं हमको, कैसे डीपनेस में जाना है और वो स्वरूप बनाना है, अपना पुरुषार्थ की मेहनत कैसे करना है, अपने ऊपर ध्यान कैसे रखना है. तो ये सारी बातें हम अपने अंदर धारण करके निडर बनेंगे और संपूर्ण आत्मा बनेंगे, मधुर बोल वाले बनेंगे, बड़ी दिल रखने वाले बनेंगे, शुभ भावनाधारी बनेंगे. ओम शांति.